హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ మీద హమాస్ తీవ్రవాదులు దాడి చేయడము, ఇజ్రాయెల్ దానికి సమాధానంగా ప్రతిదాడులు నిర్వహిస్తూ ఉండడము మీకు తెలిసిందే. టక నేను క్వశ్చన్స్ చేస్తాను, సమాధానాలు ఆలోచించడానికి లేదా రాయడానికి ప్రయత్నం చేయండి. మన భారతదేశము ఈ సందర్భంలో ఇజ్రాయెల్ వైపు నిలబడింది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి పాకిస్తాన్ ఎవరి వైపు నిలబడి ఉంటుంది? ఇజ్రాయెల్ వైపా, హమాస్ వైపా? ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ ఎవరి వైపు నిలబడి ఉంటుంది? సౌదీ అరేబియా ఎవరి వైపు నిలబడి ఉంటుంది? ఇరాన్ ఎవరి వైపు నిలబడి ఉంటుంది? జర్మనీ ఎవరి వైపు ఉంది? నార్వే ఎవరి వైపు ఉంది? కెనడా ఎవరి వైపు ఉంది? ఆస్ట్రేలియా ఎవరి వైపు ఉంది? పోలాండ్ ఎవరి వైపు ఉంది? ఫ్రాన్స్ ఎవరి వైపు ఉంది? బ్రిటన్ ఎవరి వైపు ఉంది? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఈ ప్రశ్నలు మనం వేస్తున్నామంటే, భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలను ఈరోజు ఈ దేశాలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాయి అన్నది ప్రభావితం చేయబోతోంది. భవిష్యత్తులో జరగబోయే రకరకాల రాజకీయ పరిణామాలు, దౌత్య పరిణామాలు, వ్యాపార సంబంధాలు దేశాల మధ్య చాలా ఈక్వేషన్స్ మారబోతూ ఉన్నాయి. ఈ యుద్ధము చాలా ఈక్వేషన్స్ను ప్రపంచంలో చాలా చేంజెస్ చేయబోతోంది. అందుకని ఇలా కొన్ని దేశాలు, ముఖ్యంగా పెద్ద దేశాలు, చాలా కీలకమైన దేశాలు ప్రపంచంలో ఈ సంఘటనలో ఎవరికి మద్దతిస్తున్నాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భారతదేశము డైరెక్ట్గా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఏదో ట్వీట్ పెట్టి వదిలేయడమే కాకుండా, హమాస్ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. పూర్తి మద్దతును భారతదేశం ఇజ్రాయెల్కు ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. ఈ సందర్భంగా పూర్తి అండదండలు భారతదేశానివి మీ తరపున ఉంటాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారతదేశం ఖచ్చితంగా ఖండించి తీరుతుంది. భారతదేశం నుంచి మీకు ఏ సహాయ సహకారాలు కావాలో అడగండి, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ వాయిస్ వినిపించమంటారా? గ్లోబల్గా వినిపిస్తాం. ఫుడ్ కావాలా, వాటర్ కావాలా, అసలు ఏం కావాలో అడగండి, మేము ఇచ్చేస్తాం మీకు. ఇంత ఓపెన్గా నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించారు. మరి పాకిస్తాన్ ఎవరికి మద్దతు ప్రకటించి ఉంటుంది? డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చండి. చిన్న పిల్లవాడిని అడిగినా ఆన్సర్ ఇస్తాడు. భారతదేశం ఇజ్రాయెల్ వైపు నిలబడింది అంటే ఆబ్వియస్గా పాకిస్తాన్ హమాస్ తీవ్రవాదుల వైపు నిలబడుతుంది, వాళ్ళకి మద్దతు ఇస్తుంది అన్నది చిన్నపిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు. ఎస్, పాకిస్తాన్ హమాస్కు మద్దతు పలుకుతోంది. ఒక పాకిస్తానే కాదండి, ప్రపంచంలోని రకరకాల దేశాలలో ఇంక్లూడింగ్ మన భారతదేశంలో కూడా ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. హమాస్కు మద్దతు పలికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో ఆలోచించండి. నిన్నగాక మొన్న ఒక ఛానల్, పేరు వద్దులేండి, ఒక రాజకీయ ఛానల్, అంతకుముందు సినిమా ఇంటర్వ్యూలో అవన్నీ కూడా చాలా వస్తుండేవి. అందులో ఒక కమ్యూనిస్టు మేధావి ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. దాని కింద కామెంట్ సెక్షన్లో కనుక మీరు చూస్తే పూర్తిగా ఆ కమ్యూనిస్టు మేధావికి మద్దతు పలుకుతూ ఒక వర్గానికి చెందిన వాళ్ళు కామెంట్స్ రాయడం నేను గమనించాను. ఎవరబ్బా వీళ్ళు అని చెప్పి చూస్తే ఆ కమ్యూనిస్టు మేధావి ఇండైరెక్ట్గా, అంటే హమాస్ పేరెత్తకుండా పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నట్టుగా పలుకుతూ ఇజ్రాయెల్ను దునుమాడుతూ, ఇజ్రాయెల్ను తిడుతూ మాట్లాడుతున్నాడు ఒక కమ్యూనిస్టు మేధావి. తెలుగైన ఆ వీడియో కింద మద్దతుగా, ఆయనకు మద్దతుగా కొంతమంది కామెంట్స్. అంటే ఒకసారి ఆలోచించండి, పాకిస్తాన్ లాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అంటే తీవ్రవాదులకు మద్దతు పలికే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపించడం అన్నది ప్రజాస్వామ్య దేశాలలో చాలా దారుణం. ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్గా అండి హమాస్కు మద్దతు పలుకుతోంది. లెబనాన్ దేశం హమాస్కు మద్దతుగా పలుకుతోంది. ఖతార్ చాలా కీలకమైన దేశం. 2012 నుంచి హమాస్ రాజకీయాలన్నీ కూడా ఖతార్లోనే నడుస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని ఖతార్ సమర్థించింది. సౌదీ అరేబియా డైరెక్ట్గా ఏం మాట్లాడకుండా, ఒకవైపు మేము ఇజ్రాయెల్కు వ్యతిరేకం కాదు అని చెప్పి మాట్లాడుతూనే, మరోవైపు పాలస్తీనా చేయబోయే పోరాటానికి మద్దతు పలుకుతున్నట్టుగా మాట్లాడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన భారతదేశంలోని విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాయండి, వర్కింగ్ కమిటీ మీటింగ్ అని చెప్పి పెట్టుకున్నాయి. అందులో కూడా వాళ్ళు రెండు దేశాలు శాంతిని పాటించాలి, పాలస్తీనా ఇది పాటించాలి, ఇజ్రాయెల్ ఇది పాటించాలని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. డైరెక్ట్గా ఓపెన్గా ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడి అది తీవ్రవాద దాడి అని దాన్ని ఖండిస్తున్నట్టుగా కానీ, ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు పలుకుతున్నట్టుగా కానీ ఇంతవరకు వాళ్ళు మాట్లాడలేదు. అది కరెక్ట్గా సౌదీ అరేబియా ఆలోచన విధానంతో మ్యాచ్ అవుతోంది. అది ఆశ్చర్యకరం. చూద్దాం ఇంకా కాంగ్రెస్ అధినాయకత్వము ఫైనల్గా ఏం మాట్లాడుతుంది ఏంటి అన్నది నాకు కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సౌదీ అరేబియా
ఈ హమాస్ దాడి జరిగినటువంటి ఈ సంఘటనలో ఇజ్రాయెల్తో జరిగిన ఒక ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది యెమెన్ దేశము ఖచ్చితంగా అండి హమాస్కు మద్దతు పలికింది. ఎందుకనంటే ఇరాన్ ఎవరికి మద్దతుగా పలుకుతూ ఉంటుందో యెమెన్ వాళ్లకు మద్దతుగా పలుకుతూ ఉండడం అన్నది సర్వసాధారణమైన విషయం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అస్సలు సంబంధాలు అనేవి లేవు, చాలా సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే. పైగా లేటెస్ట్గా అమెరికా కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్కు. హమాస్ తీవ్రవాదులకు గనక సహాయం చేసినట్టు తెలిసిందా, డైరెక్ట్గా ఇప్పుడు బయటపడిందా ఇప్పుడు జరిగిన దాంట్లో, తర్వాత చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అని చెప్పి అమెరికా ఇరాన్కు హెచ్చరికలు పంపిన పరిస్థితి. ఇరాన్ డైరెక్ట్గా అండి ఎవరికి, హమాస్ తీవ్రవాదులకు, ఆయా గ్రూపులకు మద్దతు పలుకుతుంది. లేటెస్ట్గా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఆయన ఆ హమాస్ తీవ్రవాదులతోనూ జిహాదీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడాడు. మెరుపు దాడి చేసినందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడిని గొప్ప విజయంగా అభివర్ణిస్తూ ఆయన మాట్లాడాడు. మళ్ళీ లేటెస్ట్గా అమెరికా వార్నింగు, పాశ్చాత్య దేశాల వార్నింగు ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు లేటెస్ట్గా, లేదు హమాస్కి మేము మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకోవైపు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఇరాన్ కథ అన్నమాట. సౌత్ ఆఫ్రికా అండి పాలస్తీనా సరిహద్దుల్లో ఉండే భద్రత ఇజ్రాయెల్ ఆక్రమణలతో ముడిపడి ఉంది అని చెప్పి దక్షిణాఫ్రికా మాట్లాడడం మనం గమనించవచ్చు. చాలా తెలివిగా దక్షిణాఫ్రికాలో అధికారంలో ఉన్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హమాస్కు అనుకూలంగా ప్రకటనలు విడుదల చేయడము, ట్వీట్స్ పెట్టడము మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న దేశాలలో అఫ్కోర్స్ యుఎస్ఏ ఉంటుంది. అమెరికా అండదండలు లేకపోతే ఇజ్రాయెల్ నిలబడ్డం అనేది చాలా కష్టమైన విషయం, అందరికీ తెలిసిందే. అమెరికా అయితే డైరెక్ట్గా వాళ్ళు ఒక యుద్ధ విమానాన్ని పంపించడము, ఆహార పదార్థాలు పంపించడము, ఇజ్రాయెల్కు అవసరమైన మందుగుండు సామాగ్రి పంపించడము అవన్నీ చేశారు. అమెరికా ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటుంది. తర్వాత బ్రిటన్ రిషి సునాక్ ఆయన అండి చాలా ఓపెన్గా మద్దతు ప్రకటించారు ఇజ్రాయెల్కు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఇజ్రాయెల్కు అంటే పూర్తిగా మద్దతు ఇవ్వబోతున్నాం ఇజ్రాయెల్కు అని చెప్పి, ఇజ్రాయెల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో అడగండి, ముందు కూడా మేము మిమ్మల్ని ఆదుకుంటాము అని రిషి సునాక్ సేమ్ మన నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినట్టే ఇజ్రాయెల్కు హామీ ఇచ్చారు. ఫ్రాన్స్ గత కొంతకాలంగా తీవ్రవాదుల బారిన పడి చాలా సమస్యలు ఎదుర్కొంటోంది ఫ్రాన్స్ దేశం. ఆ మధ్య కాలంలో కూడా అల్లర్లు సృష్టించి రచ్చరచ్చ చేశారు ఫ్రాన్స్ డెమోక్రటిక్ కంట్రీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహసించే శక్తులు కొన్ని తయారయ్యాయి. ఫ్రాన్స్ అండి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ డైరెక్ట్గా హమాస్ చేసినటువంటి దాడిని ఖండించడమే కాకుండా ఇజ్రాయెల్కు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. ఇజ్రాయేలీల యొక్క రక్షణకు, వాళ్ళ హక్కులను కాపాడడం కోసం ఫ్రాన్స్ ఖచ్చితంగా తన వంతు కృషి చేస్తుందని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడారు. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్ ఆయనండి వెంటనే ఆయన ట్వీట్ పెట్టడము, ఇజ్రాయెల్కు మద్దతుగా మాట్లాడడము అదంతా కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడుతూ ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయంటే కొంచెం కష్టం అవుతుంది, గాజాలో సాధారణమైన పౌరులు కూడా నివసిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఓ పక్క హమాస్ ఉగ్రవాదులు హింసకు పాల్పడుతూ ఉన్నారు, దాన్ని ఉపేక్షించకండి, కానీ గాజాలో ఉన్న సాధారణ పౌరులను కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పి ఆస్ట్రేలియా కాస్త మాట్లాడింది. అంటే హ్యూమన్ రైట్స్ యాంగిల్లో కూడా మాట్లాడింది. తీవ్రవాదులను లేపేయండి కానీ దాంతోపాటు గాజా ప్రాంతంలో సామాన్య ప్రజలు ఉంటారు కాస్త చూసుకోండి అని చెప్పి ఆస్ట్రేలియా మాట్లాడింది. తర్వాత నార్వే ఓపెన్గా అండి హమాస్ చేసినటువంటి ఆ దాడిని నార్వే ఖండించింది. అలాగే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి చాలా దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఆస్ట్రియా కానీ, పోలాండ్ కానీ, స్పెయిన్ కానీ, జర్మనీ కానీ, అంతేకాదు యుఎస్ఏతో పాటు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి మరో దేశం కెనడా కూడా పూర్తిగా ఇజ్రాయెల్కు మద్దతు పలకడం ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. సో ఇట్లా ఏ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్నాయి, ఏ దేశాలు తీవ్రవాద ఆ సంస్థకు మద్దతుగా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకుంటే, తీవ్రవాద సంస్థను వెనకేసుకొస్తున్నటువంటి దేశాలు ఇరాన్, దక్షిణాఫ్రికా, యెమెన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, ఖతార్ వీళ్ళందరూ కూడా హమాస్కు మద్దతు పలుకుతూ ఉన్నారు. సో ఈ మద్దతు పలకడాలు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా భవిష్యత్తులో ఎటువైపు దారితీస్తాయి, ఏం జరుగుతాయి అన్నది మనం వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.